भारत राष्ट्र समिति के ज़ेर एहतमाम हुस्नाबाद हल्के के मंडल एलकातुर ज़िले हनमकुंडा में 27 अप्रैल 2025 को होने वाले सिल्वर जुबली जलसे आम के मेज़बान साबिक़ रुकन असेंबली हुस्नाबाद वी सतीश कुमार ने मीडिया से बात करते हुए कहा कि जलसे आम में हुस्नाबाद हल्के से ज़ायद 50 हज़ार अफराद की शिरकत मुतवक्की है और इस ज़िमन में मुकर्ररा हदफ को अबूर करने के लिए मुकामी पार्टी कायदीन सरगर्मी के साथ कोशिश जारी रखे हुए हैं। उन्होंने कहा कि हुस्नाबाद हल्के के अवाम और पार्टी कायदीन के लिए ये बहुत बड़ा एजाज़ है कि साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव ने रियासती सतह के अज़ीमुश्शान जलसे आम की मेज़बानी का मौका हुस्नाबाद हल्के और हनमकुंडा जिले के कायदीन को फराहम किया है और वो पार्टी क़यादत के एतमाद और तवक्कुआत को पूरा करने के लिए संजीदा तौर पर कोशां हैं। इस मौके पर हुस्नाबाद के BRS कायदीन वेंगा वेंकट राम रेड्डी, मोहम्मद अब्दुल वहाब अनवर, सदर टाउन कमेटी और दूसरे भी मौजूद थे। ఏ వెహికల్ అయినా కానీ చాలా అల్కగా సునాయాసంగా ఈ వేదిక దాకా వచ్చి పార్కింగ్ ప్లేస్ నుంచి హార్డ్లీ 200 మీటర్లు కూడా వేదిక ఉంది. అంటే దగ్గరికి పార్కింగ్ ప్లేస్ పెట్టడం ఎవరైనా కానీ చాలా సునాయాసంగా వచ్చి వెళ్ళేటట్టు గౌరవ కేసీఆర్ గారి యొక్క దృష్టి ఎందుకంటే ఎండాకాలం ఎవరు కూడా ఇబ్బంది జరగదు, ప్రమాణమైన పార్కింగ్ ప్లేస్ ఉండాలి, అల్కగా వచ్చి అల్కగా పెట్టేటట్టు మనం చేసుకోవాలి, ఈజీ ఫ్లో ఉండాలని చెప్పిన ఆదేశాల ప్రకారంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముమ్మరంగా అన్ని పనులు కూడా దాదాపు దగ్గర పడుతున్నాయి. ఇంకా 10 రోజులైతే మన సభ కూడా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కూడా వర్క్స్ అన్ని కూడా మెల్లగా కానీ కంప్లీషన్ చేయడం వస్తున్నాం. ఇవి రైతులు కూడా సహకరించి వరి కూడా కోసుకొని ఆ జాగా కూడా మనకు ఈ సభా వేదిక కోసం ఇస్తున్న సంగతి కూడా గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నిజంగా కూడా వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పి నమ్మించి ప్రభుత్వం చేపట్టిందో ఒక్కటి కూడా వారు నెరవేర్చలేదు కాబట్టి ఏదో చిన్న చిన్న యొక్క ఏదో రైతు పక్షాన్ని వేరు కాబట్టి రైతులందరూ కూడా నిజంగా చాలా పొరపాటు జరిగింది. తప్పకుండా కేసీఆర్ గారు ఇక్కడ సభ పెట్టాలి, మేము తప్పకుండా రావాలి, ముందే రావాలి, మేము కేసీఆర్ గారిని ముందు ఉంటేనే మేము కేసీఆర్ గారు పనిచేస్తామని చెప్పి కూడా ఒక మంచి స్పందనతోని దాదాపు 5-6 గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా మరి మొదలే వారు సభాస్థలకు వచ్చి ఉండే అవకాశం కూడా కనబడుతుందని తెలియజేసుకుంటూ, ప్రజల నుంచి వచ్చే స్పందన తప్పకుండా మా ఎక్స్పెక్టేషన్ మించిపోయేటట్టు ఇవాళ జనాలు కూడా వస్తారని చెప్పి నమ్మకం తెలియజేస్తుంది.